దండాలు 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 మంచుకున్నారా వాళ్ళ నేనైతే మీ అందరి దయతోటి ఇగో గిట్లా దిట్రంగా జబర్దస్త్గా తయారైన ఇగోనులా ముందుగానైతే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ దేశం నలుమూలల మహిళలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికైతే ముందుగానైతే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇగో మన టైం 24x7 అయితే కిరాక్ వార్తలు అనేటివి సురువై చాలా దినాలు అవుతుంది కదా. ఇప్పుడు ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి అయితే నేను ఇవాళ మీ ముంగటికైతే ఒక మంచి శిల్క లాంటి పొల్లని తీసుకొని వస్తున్నా. మరి ఆ పొల్ల చూసేదందుకైతే సన్నగా కరెంటు తీగొలుగుంటదిలా. కాకపోతే ఆమె ఒక్కసారి కుతికే ఇప్పి మాట్లాడిందంటే నీ యొక్క తూటాలుగా రావాలే. గట్లాంటి పిల్లని తీసుకొని వచ్చిన. ఆమె ఎవరో కాదులా, మా మరదలు. ఈ ఏడు సంద అయితే మన ఈ కిరాక్ వార్తలనైతే ఆమె సుతము ఒక భాగస్వామిగానైతే చెప్పబోతున్నదిలా. ఒకసారి నేను ఆమె గురించి చెప్పిన, కానీ పరిచయం చేయాలి కదా మీకు. ఓ పిల్ల రానమ్మా, దా 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 దా. ఏంది అబ్బా, నీతో మాట్లాడే బుద్ధి అయితలేదు బావా. ఎందుకు? పని ఉన్నదని పట్నం పిలితే గిట్లనేనా? నేనేమో పుసుకున్నా నువ్వు పిలిచినావు కదా అని చెప్పి ఫ్రీ బస్ ఉన్నది కదా, ఆ ఆధార్ కార్డు పట్టుకొని అది ఎక్కి అత్తినా. ఎంత మంది ఏంటది ఏం కథ, వాళ్ళ నీ ఉంటేనే ఇంత పక్కగా ఉంటిని, వాళ్ళని నేను కొట్టుకోబోతిని. అవ్వా ఈ 6 గ్యారెంటీలలో ఇది ఇచ్చుడేమో కానీ నా పానం పైకే పోతుందేమో అనుకున్నా. ఇంకేమైనా తక్కువైందా మరి నీకు? ఇంకేమైనా తక్కువైందండి, ఇది ఎక్కువనే అయింది. పుసుకున్న పానం పోతే ఎట్లుండు. ఇక నువ్వు ఉన్నదే చూసిరా, సన్నగా ఉన్నది మా మరదలు. ఇక ఇంత వాళ్ళొత్తా వీళ్ళొత్తా ఇక చివరికి గిట్లనన్నా నచ్చినావు కానీ ఇగో ముందుగా అయితే మా ప్రేక్షకులకు నేను పరిచయం చేసినా కదా. ఇగో వాళ్ళతోటి చెప్పుకో, నువ్వు ఎట్లాంటి వార్తలు ఎత్తావో, ఎట్లాంటి ముచ్చట్లు చెప్తావో వాళ్ళందరికీ ఒకసారి చెప్పు. ఏమున్నది బావా, నువ్వు చెప్పినావు కదా నా గురించి. చెప్పినా నేను కూడా చెప్పుకోవాలన్నా? మళ్ళా చెప్పాలి కదా, నువ్వు చెప్పినావు కదా మరి. అరే ఇగో ఏమున్నదిలా, బాగా ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చిన కరెంటు టాపిక్లు ఎవ్వు ఉన్నా కూడా చక్కగా చెప్తా, ఏం సొల్లు ఉండదు. మళ్ళా మీకు అర్థం కావాలే కదా, అర్థమయ్యేటట్టే చెప్తా. బాగున్నాడు కదా, చూసుకుంటాడు. ఇక చూసిరు కదా చిలుకోలిగే మంచి ముచ్చట్లయితే మా మరదలు మంచిగా చెప్తదుల్లా. ఇంకో పాయిరం ముచ్చట్లు కూడా మంచిగా తీసుకొని వస్తుంది. చూసిర్రా, పొల్లని చూస్తే గిట్లున్నది కానీ స్టఫ్ బాగానే ఉన్నది. ఇక రోజు దినాము మీకు ఎట్లాంటి ముచ్చట్లు కావాలో గట్లాంటి ముచ్చట్లే చెప్తదుల్లా. ఇక మేమిద్దరం కలిసి కిరాక్ వార్తలు చదువుతున్నామంటే రచ్చ రంబోలా కావాల్సిందే. నా పేరు చెప్పినావా వాళ్ళకి? చెప్పినా. ఏం పేరు? కిరాకు రానమ్మ. చూసిర్రా, కిరాక్ రాజయ్య, కిరాక్ రానమ్మ. ఇక ముచ్చట్లు సురువు అయితే చేసుకుందాము. ఇక పిల్ల నువ్వైతే ముచ్చట్లు సురువు చెయ్యి, ఇక నేను పోయి మళ్ళత్తా. చూస్తావు కదా. ముందుగా అయితే అందరికి దండాలు. ఇక నువ్వులా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే మొన్నటి దానికి ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. దీని గురించి అయితే మన అందరికి ఎరికే కదా. పోయిన నెల జరిగిన గ్రామ సభలల్లో కొంతమంది దరఖాస్తు చేసుకుంటే కొందరి పేరే వచ్చింది, ఇంకొందరి పేరు రాలే. కాకపోతే ఇప్పుడు మళ్ళొక మల్క వచ్చే వారం నుంచి అర్హులైన వాళ్ళకి ఎంపిక చేసి ఇస్తారంట. గా ముచ్చటేందో ఓసారి చూడు. మళ్ళొక మల్క గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న జనాలకైతే శుభవార్త ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇగో వచ్చే వారం నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్ళనైతే ఇస్తున్నా అని అయితే చెప్తున్నది. ఇక మళ్ళొక మల్క ఈ వారంలో ప్రతి నియోజకవర్గానికి అయితే 3500 ఇందిరమ్మ ఇళ్ళనైతే ఇచ్చే కార్యక్రమం అయితే చేపడుతున్నదట కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక మునుపు అయితే చేసింది కదా, దానిలో కొంతమందికి అయితే ముట్టినాయట, కొంతమందికి ముట్టలేదట. అందుకనే ఈ వారం కూడా సర్వే లెక్క చేసి అర్హులైన వాళ్ళకి అందరికీ ఎంపిక చేసి పనులనైతే మొదలు పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అయితే చెప్తున్నాడు. పాపముల్లా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే బంగారు తెలంగాణ అనుడు వరకే అవుతుంది గాని నిజానికి అయితే ఎప్పటికీ బంగారు తెలంగాణ అవుతుందో ఈ రైతుల గోసలు ఎప్పటికి పోతాయో. ఈ ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత మన అందరం అయితే తిన్నాం కదా. రైతు అయితే ఎన్ని కష్టాలు పడ్డా సుత వాళ్ళకైతే నిల్వ నీడ లేకుండా పోతుందట. ఎందుకంటే రైతుల పంటలేసి వేసిన పంటలు నీళ్ళు అందక ఆ పంటను గొర్రెలకు, బర్రెలకు, ఎడ్లకు అమ్ముతున్నారు చూడురి. తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా విషయాలే జరుగుతున్నాయి. కింద రైతు సమస్యలు కూడా ఒకటి కదా. ఇక నీళ్లు లేకపోతే పంటలు పండుతాయా?
పండయి. ఒకవేళ నీళ్లున్నప్పుడు పంటలేసి దాని తర్వాత ఎండలు బాగా కొట్టి నీళ్లు రాక పంటలైతే ఎండిపోతాయి కదా. గట్లా ఎండిపోయిన పంటలనైతే పశువులకైతే మేతగా వేస్తున్నారంట రైతులు. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో అంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము వెంకటాపురం గ్రామంలో అయితే రైతుల గోసలైతే చెప్పలేనివి, వర్ణనాతీతమటనుల్లా. సాగు నీళ్లు లేక ఎండిపోయిన పంటలనైతే గొర్రెలకైతే మేతగా వేస్తున్నారంట, గట్టనే అమ్ముతున్నారంట రైతులు. పాపం కదా. నిజానికి ముచ్చట చెప్పుకుంటే కట్టతడైతే కండ్లెంబటి రాల్తానే పటపట. ఎందుకంటే వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సంగిల బాలయ్య 50,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలము ఎండిపోవుడుతోటే ఆయన మనసు కలత చెందిందుల్లా. కేవలము 18,000 రూపాయలకే మేత కోసము అమ్ముకున్నాడట. పాపం కదా. కేసీఆర్ సార్ వల్లనైతే రైతులందరూ బాగుపడి 4 మెతుకులు తిన్నాం. కాకపోతే ఇప్పుడు సేతు గుర్తు పార్టీ సర్కార్ వచ్చి రైతులను మస్తు తిప్పలు పెట్టి 60 కష్టాలు పెడుతున్నదట. ఒక్కసారి ఈ రైతు ఆవేదన ఇందాం పారి. కారే రావాలంటున్నారు ఈ తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారు ఈ తెలంగాణ పల్లెలల్లా. ఇక నిజానికైతే ఈ తాత మాట్లాడే ముచ్చట గట్టే ఉన్నదిలా. ఎందుకంటే కేసీఆర్ సార్ వాళ్ళనే రైతులందరూ కోలుకున్నారు, రైతులందరికీ న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ లొటపీసు కాంగ్రెస్ వచ్చి మళ్ళా మమ్మల ఆగభాగం చేస్తున్నది అని సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు గోడెల లక్ష్మయ్యనైతే ఏడుచుకుంటా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 7 ఎకరాలల్లా వరి సాగు పెడితే ఆయనకు వరికి పారిచ్చేందుకు నీళ్లు లేక మొత్తం ఎండిపోయిందట. ఎవరికైనా బాధ అవుతుందా కాదా? ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక ఇప్పటికే 4 ఎకరాలు ఎండిపోయినాయట. ఇంకో 3 ఎకరాలు కూడా ఎండిపోయే దశకైతే వస్తున్నాయట. ఊరు చివరిలో ఉన్న కాలువ దగ్గరకు వచ్చి నీళ్ల కోసము పడిగాపులు కాస్తున్నాడంట. పాపం సన్నగా పారుతున్న నీళ్లను చూసి ఆవేదన చెందుతున్నాడట ఈ రైతు. ఇక నిజంగా రైతుకు నీళ్లు లేకపోతే పంటలు ఎట్లా పండుతాయి చెప్పుర్రి. ఇక సార్లే చూసి నీళ్లు ఇడిచిపెట్టాలి కదా. వత్తాన పోతాన ఓ రామశిల్క అన్నట్టే ఉన్నదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కదా. ఎందుకంటే ఈసారి కనుక రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి పోతే 39వ సారి అవుతుందట. మరి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో, ఎందుకు ఢిల్లీకి పోతున్నాడో ఎవ్వరికి అర్థమైతలేదట. మరి సారు ఢిల్లీకి ఎందుకు పోతాడో ఓసారి చూద్దామా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఢిల్లీ ఇట్లా పోతున్నాడు, గట్లా వస్తున్నాడు. ఇప్పుడు కనుక ఢిల్లీకి పోతానైతే 39వ సారి. మరి సారు గింతగనము ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనే ముచ్చట్నైతే జనాలనైతే ఉన్నదట. ఇగో అసలు ముచ్చట్లకు పోతే హైదరాబాద్ టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడంట సీఎం రేవంత్ రెడ్డి సారు. నిన్న రాత్రే హైదరాబాద్ కు పోయి మళ్ళా ఈ రోజు అయితే రాత్రి ఢిల్లీకి పోతున్నాడట రేవంత్ రెడ్డి సారు. మరి ఢిల్లీలో అధిష్టానం తోటి మాట్లాడుతున్నాడా, ఇంకా వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నాడా ఏమో మనకైతే ఏం తెలుస్తలేదు. కానీ నిన్న నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని రాత్రి హైదరాబాద్ కి అయితే వచ్చిందట సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇట్లా వచ్చిందో లేదో, మళ్ళా ఢిల్లీ నుంచి పిలిపొచ్చిందో ఏమో కానీ ఢిల్లీలోనైతే కాంగ్రెస్ నేతలతోటైతే భేటీ అయ్యేందుకు ఈ రోజు రాత్రి మళ్ళొక మల్క ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తాడట సారు. ఇక రేవంత్ రెడ్డి సార్ తోటి పాటు అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, అట్లనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సార్ కూడా పోతారట. మరి వీళ్ళు ఏం ముచ్చట్లు మాట్లాడుకుంటారో ఏమో వేచి చూడాల్సిందే. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సార్ మాట్లాడిన మాటల మీదనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు చాలా మండిపడతారట. మరి సార్ ఏం మాట్లాడిండో, అసలు ఎందుకు మాట్లాడిండో ఓ మల్క మీరే చూడురి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకైతే చాలా వివాదాస్పద ముచ్చట్లయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక అనరాని మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీ లేదు, గింగ్రెస్ పార్టీ లేదు అనుకుంటా ఇంకొక చెప్పరాని మాట అనేసరికి అటువైపు కాంగ్రెస్ నేతలే కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు ఆయన మీదనైతే మస్తుగనము నిప్పులు జరుపుకుంటా మండిపడుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లకు పోయి మళ్ళా ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు గట్ల కొనసాగుతాడు అని అంటున్నాడు. ఇక ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అంటగాగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిడుతున్నాడు అనే ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక మరి ఈ ముచ్చట, ఈ వివాదం ఎక్కడి వరకు పోతుందో చూసుకుంటూ ఉండాల్సిందేనుల్లా. ఓసిని కథ సల్లగుండా ఈ ఇప్పుడు బస్సులల్లా కొత్త దందాలు కూడా సురు చేస్తారట కండక్టర్లు. గదేందంటే మహాలక్ష్మి పథకం కింద ఓన్లీ మహిళలకే ఫ్రీ బస్సు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు కదా. ఇప్పుడు గా మహాలక్ష్మి టికెట్లను ఏకంగా కండక్టర్లు మొగోళ్లకు అమ్ముకుంటా
పైసలు వసూలు చేస్తారట. ఇది ఎక్కడి సోద్యముల్లా గట్ల కూడా చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మహిళలందరి కోసం అయితే మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టిండు కదా. ఈ మహాలక్ష్మి పథకంలో అయితే ఆడవాళ్ళందరికైతే టికెట్లు లేకుండా మంచి వెసులుబాటు కల్పించిండు రేవంత్ రెడ్డి సారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులల్లో కొంతమంది మొగోళ్ళు కూడా ప్రయాణం చేస్తారు కదా. అట్లాంటి మొగోళ్ళ దగ్గరనైతే కండక్టర్లు ఏకంగా కొత్త దందా చేస్తున్నారంట. ఆ మహాలక్ష్మి టికెట్లు ఏవైతే ఉంటాయో ఆ టికెట్లను అయితే వీళ్ళు మొగళ్ళకి ఇచ్చి పైసలు వసూలు చేసుకొని జేబులలో పెట్టుకుంటున్నారంట. ఇక మరి ఇది నిజమా అబద్ధమా అంటే నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అయితే అదనంగా చేసుకొని అయితే ఆర్టీసీ కండక్టర్లు నయాదందా సురువు చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో ఉన్న ఈసీఎల్ నుంచి అయితే అఫ్జల్ గంజ్ కు పోయే బస్సు ఏదైతే ఉంటుందో TS02 Z0267 అయితే ఎక్కిన యువకుడు కండక్టర్ ను టికెట్ అయితే అడిగిండట. అప్పుడు ఆయన ఏం టికెట్ ఇవ్వాలి? సాధారణమైన టికెట్ ఇవ్వాలి కదా. కాకపోతే మహాలక్ష్మి టికెట్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి 30 రూపాయలు వసూలు చేసిండట కండక్టరు. ఇదేంది అని అడిగేసరికి ప్రయాణికుడితో అయితే దురుసుగా మాట్లాడి టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చే మిషన్ సరిగ్గా పనిచేస్తలేదని అందుకనే గీ టికెట్ ఇచ్చినని దురుసుగా సమాధానం చెప్పిండట కండక్టరు. గిమ్మ బావేంది, నన్నేమో గిడ కూర్చోబెట్టి ఆడ గుబులుగా కూర్చున్నాడు. ఓ బావా ఏమైంది గడ గుబులుగా కూర్చున్నావు, నన్నేమో ఈడ కూర్చుండబెట్టినావు? ఇగో నువ్వైతే మంచిగా చల్ల తర్రాల కూర్చొని వార్తలు చెప్తావు కానీ నీకు ఒక ముచ్చట తెలుసా? ఏంది? ఇగో ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి అయితే చేతు గుర్తు పార్టీ సర్కార్ అయితే గ్యారంటీలను ఇచ్చింది కదా పిల్ల. ఇచ్చింది. మరి ఇక గ్యారంటీలను అయితే ఇగో సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిండు. వాటిని అమలే చేయము, ఇక ముంగట కూడా అమలు చేయము అని చెప్తున్నాడట పిల్ల. అయ్యో మరి జనాలు ఎట్లా ఇప్పుడు? ఇగో జనాల ముచ్చట పక్కకు పెడితే ఢిల్లీకి పోయిండు కదా. ఇక ఢిల్లీలోనైతే అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టిరట. ఆ ప్రెస్ మీట్ లా మీరైతే 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, గట్టనే కొన్ని పథకాలు ఇచ్చిర్రు కదా. మరి వాటి సంగతి ఏంటంటే మాకు తెలియక హామీలన్నీ ఇచ్చినాము, ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి రాబోయే రోజులల్లా వాటిని అమలే చేయమని చెప్తున్నారు పిల్ల. ఓ వింతాను పండువాళ్ళుగా. ఇప్పుడు జనాలు ఎట్లా, మంది ఎట్లా, ఏం కథ మరి? ఏమో నాకు గదే భయం అవుతుంది. మేము సుతా ఉచిత పథకం అని నువ్వు బస్సులలో రోజు రయ్య బుయ్య తిరుగుతావు కదా. ఇక గట్లా ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని ఇట్లా చాలా పథకాలు ఇచ్చిర్రు. మరి అవి వస్తాయో తుస్సుమంటాయో అని నాకే గింత గుబులు అవుతుంది పిల్ల. ఇంకా జనాలకి ఎట్లా? గిన మాట ఏంది, ఓట్లు వచ్చేదాకా ఒక మాట, ఓట్లు వచ్చిన తర్వాత ఇంకో మాటనా? గట్లనే ఉన్నది. ఇప్పుడు ఏట్ల రాయలేని మల్లయ్య గూట్ల రాయి తీసినట్టు గిట్ల చేసేసరికి ఈ ముచ్చట కాస్త జనాలకు తెలిస్తే ఏమైతుందో పిల్ల. అందుకనే భయపడతాను నేను. ఆ నోట ఈ నోట వాడు తెలియకుండా ఉంటదా? ఉంచుతారా ఇక జనాలు మంచిగా ముంచుతారు. ఏమో నాకైతే గుబులు అవుతుంది పిల్ల. ఏమంటారో గాని ఆ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సారు డైరెక్ట్ తెలంగాణకు వచ్చి జనాలకు చెప్తే ఎంత తిరుగుబాటు అవుతుందో, ఎంత లొల్లి అవుతుందో. ఎందుకంటే ఇగో ఈ పథకాలను చూసే కదా జనాలు వాళ్ళని గెలిపించింది. మరి ఇట్లా చేస్తే వాళ్ళు ఊకుంటారంటవా పిల్ల? ఇంకేమున్నది, మధ్యలోనే ఆ సీట్లకి వెళ్ళి తిప్పుతారు కావచ్చు ఇక. ఏమో నేను గదే అనుకుంటాను కానీ నువ్వు నేను అనుకునే మాట కాదు. ఈ ముచ్చట జనాలకే ఇచ్చి పెడదాము. ఎందుకంటే మనం ఏమన్నంటే మన మీదికి రాగల పిల్ల, ఇక జనాలకే వదిలి పెడదాం. గంతే వదిలేద్దాం జనాల మీదకే. ఇక సరే పిల్ల, ఇక మరి నేను పోతానా? ఇగో నువ్వులా గివ్వి ఇయాటి కిరాక్ ముచ్చట్లు, ఇసొంటి కిరాక్ ముచ్చట్లు దీనా మా బావ రాజయ్య నేను రానమ్మ రోజు పట్టుకొని వస్తాం. సుత్తా ఉండులే మరి.